ఏమండి? ఏమిటి? ఏంటేంటి బయట ఏం జరుగుతుందో మీరు అసలు పట్టించుకోరా? ముక్కలు ముక్కలుగా నరికేమంటావా? ఆ ఊళ్ళో చేసింది అదే కదా, వెళ్ళి కానివ్వండి. ముక్కలు ముక్కలు చేస్తాను, నరికి పారేస్తాను. ఈ పోజులకేం తక్కువ లేదు. ఇంట్లో సూపర్ చెక్కలను పెట్టుకుని బయట చెక్క ముక్కలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఇదొకటి. ఏట్రా ఎక్కడున్నా? నీకోసం ఎక్కడ వెతకండ్రా? ఎక్కడికి వెళ్ళిపోనావు? మీ ఎదురింటి క్వార్టర్స్ లో 15 ఏళ్లుంటాయి. పనస పండులా పిటపిటలాడే పిట్ట. తను నా వైపు లుక్కేసింది, నేను లుక్కేసా. దాని క్రాస్ టాక్ లా మధ్యలో 30 ఏళ్ల బండి వచ్చింది. దాన్ని చూసిన తర్వాత ఇది యావరేజ్. వీళ్ళిద్దరే ఇంత అందంగా ఉంటే ఇక మధ్యలో పుట్టాడు. పేరు శక్తి, ఏజ్ 27. అయ్యో ఎక్కడుంది? వాళ్ళ అన్నయ్యరా, మన ఎస్ఐ గారు అబ్బాయి. కొంచెం క్రాక్. కొంచెం అన్నా మన సిస్టర్స్ అన్నా, హోమ్లీగా ఉన్నప్పుడే అనుకున్నా. సార్, నా పేరు జనార్దన్, కానిస్టేబుల్. తెలుసు, నిన్ననే జాయిన్ అయ్యావని ఎస్ఐ చెప్పాడు. సార్, కొట్టింది ఎవరో తెలిసిందా సార్? కొండారెడ్డి నన్ను కొట్టించడానికి రౌడీలను పంపించాడు. ఈసారి ఎలాగో కొట్టించాడు, ఇక ముందలా జరగదు. ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి సార్? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినందుకేగా నన్ను కొట్టించింది. యామయ్యా, ఎందుకయ్యా ఈ అనవసరమైన పనులు? ఆ కొండారెడ్డితో గొడవ పెట్టుకుంటే మనం బతకగలమా? నీకేమన్నా అయితే మేమంతా ఏం కాను. ఊరుకోయే, అంతా ఇన్స్పెక్టర్ చూసుకుంటాడు. ఆయనే తలపగలు కొట్టారు. యామయ్యా, అంతా వచ్చేసారయ్యా. అయ్యో, వదిలేయండయ్యా. ఏం చెయ్యొద్దయ్యా, వదిలేయండయ్యా. అయ్యో అయ్యో. మాకే నమ్మక ద్రోహం చేస్తావరా? మమ్మల్ని పట్టించాలని చూస్తావు? ఏంట్రా నీకు తెలియదు? ఆ ఇన్స్పెక్టర్ తో కలిసి మమ్మల్ని లోపలించాలని చూస్తావా? వాడిని వదలొద్దురా, వేసేయండి. మన ఉప్పు తిని మన వరకే గోతులు తవ్వాడు, నరికేయండి రా వాడిని. ఎంత? 12 రూపాయలండి. ఈ ఊర్లో ధరలన్నీ ఎక్కువే ఉన్నాయి. అదేం లేదమ్మా. విశ్వాసంలో నీ కుక్కను తీసుకెళ్లి సముద్రంలో పడేయండి. రండి, మన పని మనం చూసుకున్నాం. రోజు ఉండేదే కదా, ఇదేమన్నా కొత్త? వంకాయలు రేటు 5 రూపాయలు. మీకు క్యాబేజ్ కావాలేటండి? ఏంట మాట సొత్తున్నారు, ఏం కావాలండి? ఏం ఊరండి ఇది? ఒకడిని నడి రోడ్డులో అడ్డంగా నరికి పారేసినా కూడా పట్టించుకోకుండా ఎవరి పనుల వాళ్ళున్నారు. బాబోయ్, నాకైతే కాళ్ళు చేతులు వణికిపోయాయి. మీరీ ఊరి కొత్త కదా, అందుకే ఇలాంటివన్నీ చూసి భయపడుతున్నారు. మాకివన్నీ చూసి చూసి అలవాటైపోయిందమ్మా. మీరంతా పోలీసులే, ఏమైనా చేయొచ్చుగా. ఎవరిని? కొండాగాడినా? ఇప్పుడు చచ్చిపోయాడే మొన్న. వీడిని అప్రూవర్గా చేసి ఆ కొండాగాడిని పట్టుకుని లోపలేయాలని ట్రై చేశాడు మా ఇన్స్పెక్టర్. నేను మునస్వామి వద్దు వద్దు అని మొత్తుకున్నాం. ఏమైంది? మా మాట వినకుండా వెళ్ళాడు, హాస్పిటల్ పాలయ్యాడు. మున్నాని టోటల్గా శ్మశానానికి తీసుకెళ్లారు. అంతెందుకండి, మాణిక్యం అని ఒకడు ఈ ఊరిని గడగడలాడిస్తూ ఉండేవాడు. వాడిని అడ్డదిడ్డంగా నరిగి పారేసి మార్కెట్ని, హార్బర్ని వాడి గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు ఈ కొండగాడు. హార్బర్నా? అవును. ఈ పోటీయే దానికోసం జనార్దన్. లక్షలకు లక్షలు డబ్బొచ్చే చోటు.
ఆ డబ్బుల్ని వసూలు చేసుకుంటూ రాజకీయ నాయకుల్ని వల్ల వేసుకుని ఈ ఊళ్ళో చేయకూడని అరాచకాలన్నీ చేస్తున్నాడు. లక్షలకు లక్షలు సంపాదించేవాడు పేదవాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నాడు? అయ్యో, డబ్బు కోసం కాదు జనార్దన్, పరపతి కోసం. జనం వాడి మీద పెంచుకున్న భయమే వాడి బలం అనుకో. మనకెందుకండి ఈ గొడవ? ఇవన్నీ చూసి చూడనట్టు పోవడమే మంచిది. ఏమంటారు? ఈ ఊరు వదిలి వెళ్తే చాలరా దేవుడా. ఆపు ఆ బాబు, మా పూర్ణ మార్కెట్లో ఇదే పెద్ద స్టూడియో. వీడికి చోటాకే నాయుడని ఫీలింగ్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నమస్తే సార్, ఎన్ని కాపీలు? 2 కాఫీ, చక్కెర కొంచెం ఎక్కువ వేయాలి. 7 కాపీస్. మీరు రండి సార్. ఈ ఏరియాలో మా స్టూడియోనే పెద్దది సార్. కూర్చోండి సార్. ఏట్రా, ఎంతకీ కెమెరాలో ఫిల్మ్ ఉందంటావా? ఏయ్, ఊరుకోవా, ఊరికే నచ్చ పెడతాను. సార్ ఒక్క నిమిషం. ఎరా, వాన పట్టలేదు, గొడుగు తీస్తావేట్రా? ఏయ్, తల తినకయ్యా. నా మొగుడిని చంపావు కదా, సార్ ఒక్క నిమిషం. సంబంధం నేను వదిలిపెట్టనురా. ఆడదానివని నా చూస్తున్నాను, మొగుడిని లేకపోతే నీ చంపానురా. గతి ఏమయ్యదు? వదిలిపెట్టనురా. వదలవే, నీకే చెప్పేది, వదలు, వదలమంటుంటే. హై! నీ మొగుడు మాతో మమ్మల్ని పట్టుకుంటే చూస్తూ ఊరుకోవాలా? ఆ? ఏంటే? మర్యాదగా ఉంటే కొన్నాడైనా బతుకు. లేకపోతే నీ మొగుడికి పట్టుకుంటే నీకు పడుతుంది. ఆ? నీ సావు చూడండి, నేను చావనురా. హై! హై! మర్యాదగా చెప్తున్నాను. నీ పిల్లల్ని తీసుకుని నీ ఊరికి వెళ్ళిపో, లేకపోతే నా చేతిలో చస్తావు. సార్, మనకెందుకండి ఈ గొడవలు? రండి వెళ్దాం. గొడవలు చేర్చడానికే గవర్నమెంట్ మనకు జీతాలు ఇచ్చేది. ఏంటి వినండి సార్, వాళ్ళు పెద్ద గోండాలు సార్. సార్ వద్దు సార్. ఏంటి వినండి సార్. నిన్నేం చేస్తాను? ఇక్కడ నిన్నెవరు కాపాడాలి? చెప్పేది వినండి సార్. జనార్దన్, మనకు ముఖ్యమైన పని ఉంది. రండి వెళ్దాం. వదలండి సార్, నా మాట వినండి. వెళ్ళకండి సార్. జనార్దన్, రండి. వదలొస్తానే. రేయ్, పోరా. బుద్ధి లేదు, ఆడదాన్ని కొడుతున్నావు. ఏమైందమ్మా? రాయ్, ఎవరి మీద చెయ్యేశావు? రేయ్, తీసుకెళ్ళి ఉరిదీయండి. చెయ్యి తీరా. ఆ పాల్ పోలీసు అడివి నా మీద చేయడానికి ఎంత ధైర్యం నీకు? జనార్దన్, వద్దు. నీ సావు చూడండి, నేను చావనురా. నీ పాప పండిని, మీరంతా నాశనం అయిపోతారు. ఈ చెప్పు వినిపించుకోండి. సార్ సార్, పోలీసులు అంటే అంత లోకు. పెట్టుకోకండి సార్. సార్, వదిలేయండి సార్. సార్ పోలీసు కావాలంటే చూపిస్తాను. సార్ సార్, నడు. వద్దు సార్. సార్ సార్ సార్, రౌడీజం చేస్తాను. వదిలేయండి సార్. జనార్దన్, మొక్కేస్తాను. ఎంత ధైర్యం నా మాట ఉంటే వినండి. పోలీసు వాడి మీద చేయి చేసుకుంటాం. జనార్దన్, చెప్పేది మీకే, వదిలేయండి. ఏం చేస్తావు ఈ కుక్కను? అయ్యో సార్. సార్, ఏమీ కాలేదు కదా? అయ్యో, కొండారెడ్డి, అతను ఊరికి కొత్త, నీ గురించి తెలీదు. అతను రేయ్, ఎక్కడికి వెళ్ళాడ్రా? టైం అవుతోంది. నిజంగా కాఫీకి వెళ్ళాడేమో. కొండారెడ్డి, ప్లీజ్ నా మాట విను. సార్, కొండారెడ్డి,
నాన్న నాన్న శక్తి 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 నువ్వు వెళ్ళిపో శక్తి నువ్వు వెళ్ళిపో శక్తి వద్దు శక్తి నువ్వు వెళ్ళిపో వద్దు వద్దు శక్తి వద్దు శక్తి వద్దు శక్తి వద్దు శక్తి వద్దురా నా మాట విను. వద్దు శక్తి చెప్పండి వద్దు వచ్చాయి శక్తి వద్దు మా మాట విను. వద్దు నా మాట విను శక్తి శక్తి వద్దు వద్దు నా మాట విను శక్తి శక్తి వద్దు శక్తి వద్దు శక్తి వద్దు శక్తి వద్దు శక్తి వద్దు ఎలాగైనా మాట విను శక్తి ఆపండి శక్తి సార్ శక్తి శక్తి వద్దు శక్తి వదిలేయ్ వద్దు శక్తి కొండగాడు చచ్చిపోయినాడు కొండగాడు చచ్చిపోయినాడు కొండగాడు చచ్చిపోయినాడు